వేదికను అలంకరించినటువంటి మా ముఖ్య అతిథులు సిహెచ్ రమేష్ బాబు గారు, అర్బన్ సిటీ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి, మరియు వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా సదన్ సార్ గారికి, చారీ సార్, మన యొక్క చక్రీ స్కూల్ కరస్పాండెంట్ ముత్తుమాల ప్రసాద్ గారికి, అదేవిధంగా జోయల్ డానియల్ గారికి, అదేవిధంగా మై డ్రీమ్ స్కూల్ సార్ శ్రీనివాస్ గారికి, వరంగల్ నుంచి వచ్చిన వారందరికీ ప్రత్యేకంగా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. జిల్లా మహబూబ్ నగర్, మహబాద్, కొత్తగూడెం, వరంగల్ ఈ రకంగా చాలా ప్రాంతాల నుంచి నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి స్కూల్ మేనేజ్మెంట్స్కి, అదేవిధంగా ప్రిన్సిపల్స్కి, టీచర్స్ అండ్ మరీ ముఖ్యంగా పేరెంట్స్, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. అలానే ఈ యొక్క కార్యక్రమంలో పిల్లలు మీరు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి అందరూ కూడా డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చి ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో డాన్సెస్ తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని అలరిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు, ఈ యొక్క ఎగ్జామినేషన్లో పాల్గొని ఈ యొక్క స్టేట్ టాపర్స్ అండ్ డిస్ట్రిక్ట్ టాపర్స్ యొక్క అవార్డ్స్ని అందుకోబోతున్న పిల్లలందరికీ మా యొక్క IBO ఇండియన్ బ్రిలియన్స్ ఒలింపియాడ్ తరపున హృదయపూర్వక అభినందనలు. ఈ యొక్క కార్యక్రమం మేము 2016 నుంచి ఇండియన్ బ్రిలియన్స్ ఒలింపియాడ్ ఒక కార్యక్రమం మేము స్థాపించింది 2016. అక్కడి నుంచి మేము ప్రతి సంవత్సరం కూడా ఎన్నో స్కూల్స్లో తెలంగాణ వ్యాప్తంగా చాలా స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్లో మేము ఒక ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ ఎవరైతే టాపర్స్గా నిలిచిన పిల్లలకి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మేము వేదికల్ని ఏర్పాటు చేస్తూ వాళ్ళందరికీ కూడా మేము అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ 2023-24 సంవత్సరం గాను మేము దాదాపుగా 500 స్కూల్స్, 10,000 మంది స్టూడెంట్స్ యొక్క ఎగ్జామినేషన్స్లో పాల్గొన్నారు. మొన్న గత నెల 28వ తారీఖు జనవరి నెల 500 మంది స్టూడెంట్స్ కేవలం టాపర్స్ అంటే స్కూల్ టాపర్స్ అండ్ క్లాస్ టాపర్స్ అండ్ మెరిట్ స్టూడెంట్స్ కేవలం ఒక్కొక్క స్కూల్కి 3 చొప్పున దాదాపుగా 500 మంది స్టూడెంట్స్ మనం SBIT కాలేజ్లో సెకండ్ లెవెల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే ఉత్తీర్ణత సాధించి వారి యొక్క ప్రతిభను చాటి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ డిస్ట్రిక్ట్ టాపర్స్ అండ్ స్టేట్ టాపర్స్ అవార్డ్స్ అందుకోబోతున్నారు, వారందరికీ కూడా ఇంత టాలెంట్ మీరు చూపించి ఇక్కడికి రావటం అనేది మంచి విషయం. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు. మరీ ముఖ్యంగా మేము ఈ ఇండియన్ బ్రిలియన్స్ ఒలింపియాడ్ స్థాపించడానికి మేము ఈ కార్యక్రమాలని చాలా రిస్క్ తీసుకొని కూడా ఎన్నో స్కూల్స్ మేము కలుస్తూ చేయడానికి గల ముఖ్య కారణం, స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లల యొక్క చిన్న పిల్లల దశలోనే వాళ్ళకి ఇలాంటి ఒక వేదికని, అంటే మీరందరూ కూడా మీ ఓన్ స్కూల్స్లో మీ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, అక్కడ అవార్డ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. కానీ ఇది ఒక సోషలైజ్డ్ ప్రోగ్రామ్. మేము ఎన్నో స్కూల్స్ని కొలాబరేట్ చేసి ఇక్కడికి ఎంతోమంది విద్యార్థులను పిలిపించి వారందరికీ కూడా వీరి సమక్షంలో చూడండి, ఒక అతిథుల సమక్షంలో మేము పిల్లలకి అవార్డ్స్ ఇప్పించడం ద్వారా పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క ఆలోచనలో ఉత్సాహాన్ని నింపుకొని భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు అధిరోహించగలుగుతారనే ప్రగాఢ విశ్వాసము. ఈ విధంగానే మీరు చిన్నప్పటి నుంచే ఒక నిర్దిష్ట ప్రణాళిక కనుక మీరు చేసుకున్నట్లయితే మీరు అనుకున్నటువంటి డ్రీమ్స్, మీరు కావాలనుకుంటే ఇంజనీర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, డాక్టర్స్ ఆర్ ఇంకా ఏదైనా అబ్రాడ్లో మీరు పనిచేయాలన్నా కానీ ఈ యొక్క కాంపిటేటివ్ అనే ఒక బోర్డులో ఈ యొక్క కాంపిటీషన్ ఎగ్జామినేషన్ పాల్గొనడం చాలా అవసరం. ఇక్కడే కాదు, మీరు యొక్క స్కూల్ దశలో నుంచి మారిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచి మీకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మీకు ఎదురవుతూ ఉంటాయి. అంటే మనకి ఇంజనీరింగ్ చేయాలంటే MSET, ESET, అలానే డాక్టర్ కావాలన్నా కూడా, గవర్నమెంట్ జాబ్ చేయాలన్నా కూడా కేవలం మీరు మామూలుగా చదివితే సరిపోదు. ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క ఒత్తిడిని తట్టుకోవాలి, అదేవిధంగా ప్రిపరేషన్ ఎలా అవ్వాలి అండ్ ఒక వే ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మీరు ఈజీగా ఈ యొక్క ఎగ్జామినేషన్లో పాల్గొని మీ యొక్క సత్తా చాటి మీరు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలుగుతారు. ఈ యొక్క విషయాలన్నీ మేము గమనించి ఈ ప్రోగ్రామ్ని ఎంతో కష్టంతో కూడుకున్న పనైనా కానీ ఎన్నో స్కూల్స్ మేము కన్సల్ట్ అవుతూ ఈ యొక్క ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇందులో భాగంగా మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి స్కూల్ యాజమాన్యానికి మరి స్కూల్ కరస్పాండెంట్స్కి నిజంగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ప్రిన్సిపల్స్ మాకు ఇచ్చినటువంటి సహకారాన్ని బట్టి, టీచర్స్ మీరు ఇచ్చిన ప్రోత్సాహం పిల్లలకి రాయమని చెప్పడము, అదేవిధంగా పేరెంట్స్ వాళ్ళని ప్రోత్సహించడం అనేది చాలా మాకు ఆనందదాయకమైన విషయం. వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.
అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ మేము అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది ముందుకు వస్తారు, కొంతమందికి ముందుకు రారు. సో అది వారి యొక్క వ్యక్తిగతము. కానీ ముందుకొచ్చి వారి యొక్క క్యాలిబర్, ఎగ్జామినేషన్స్ అంటేనే భయపడే ఈ రోజుల్లో ఎంతోమంది విద్యార్థులు వారి యొక్క క్యాలిబర్, వాళ్ళ యొక్క టాలెంట్ నిరూపించుకోవడానికి ఇలాంటి ఒక వేదికకి రావడం కోసం ఎంతోమంది విద్యార్థులు చాలా శ్రమతోటి వాళ్ళ యొక్క టాలెంట్, వాళ్ళ యొక్క చదువులు ఎన్నో కాల్స్ నాకు వస్తుంటే ఏం ప్రిపేర్ అవ్వాలి సార్, ఎలా సార్, చాలా ఎగ్జైట్గా అడిగే విధానాన్ని బట్టి కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క స్కూల్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క భాగంగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి ముఖ్యంగా మా యొక్క అర్బన్ సిటీ డెవలపర్స్, మేము ఈ కార్యక్రమం గురించి చెప్పగానే సార్ ఇలా పిల్లల ప్రోగ్రామ్, వీళ్ళకి మెమోంటోస్ మేము ఇవ్వదలుచుకున్నాము, కొంచెం ఖర్చుతో కూడిన పని అనగానే సార్ రమేష్ బాబు గారు ఒక్క మాట కూడా ఆలోచించకుండా నన్ను ఒక 2 months 3 months బ్యాక్ సార్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఏదైతే ఆ రోజు నాకు ఆ మాట అన్నారో ఎక్కడా కూడా సార్ తగ్గలేదు, ఎక్కడా కూడా అన్ని విషయాల్లో నాకు చాలా కోఆపరేటివ్గా ఉన్నందుకు అర్బన్ సిటీ డెవలపర్స్ ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్, మేనేజింగ్ పార్ట్నర్ వెంకటరెడ్డి గారికి మరి వారి బృందానికి నిజంగా మా ఐబీఓ తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే విధంగా ఇంకా ఎన్నో శిఖరాలు మీ యొక్క అర్బన్ సిటీ డెవలపర్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఎంతోమంది మా యొక్క ప్రోగ్రామ్కి సహకరించారు. మా యొక్క మొగిలి అన్న చెప్పగానే యాంకర్ గారు సారు ఈరోజు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మన కేసీఆర్ గారి బర్త్డే ఉండటం వల్ల అనుకున్నటువంటి కొంతమంది గెస్ట్ మిస్ అయ్యారు. దానికి భాగంగా మన అన్నగారు చాలా చక్కగా నాకు ధైర్యంగా ఇచ్చి నడిపిస్తున్నందుకు అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మాకు సభా అధ్యక్షులు ముత్తమల ప్రసాద్ గారు, మరీ ముఖ్యంగా అన్నగారు చెప్పగానే ఈ యొక్క కార్యక్రమం నాకు ప్రతి ఇంచు టు ఇంచు ప్రతి ఒక్క విషయాన్ని నాకు విశదీకరించి ఇలాంటి పేపర్ రూపంలో ఒక కార్యక్రమాన్ని పెట్టి మంచి సక్సెస్ అవ్వాలని నాకు సలహాలు సూచనలు ఇచ్చి నన్ను ముందుకు నడిపించినందుకు సార్ నాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా టీం, మాకున్నటువంటి స్టేట్ కోఆర్డినేటర్, స్టేట్ ఇన్ఛార్జ్ కావ్య గారు, తను చేసిన ఎఫర్ట్, చేస్తున్న సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా వాళ్ళ సిబ్బంది, మాకు స్టేట్ నుంచి ఉన్నటువంటి దివ్య గారు అండ్ మా యొక్క పిల్లలు. అదేవిధంగా ఈరోజు మాకు ఈ యొక్క వాలంటరీగా వచ్చి పిల్లలందరినీ సమన్వయపరుస్తూ మాకు కార్యక్రమాన్ని విజయవంతంలో పాల్పంచుకుంటున్నందుకు మా యొక్క వాలంటీర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ యొక్క కార్యక్రమంలో మరొకసారి పిల్లలందరికీ కూడా దీస్ ఆర్ ద పీపుల్స్ ఆర్ గెటింగ్ టాపర్స్ ఆఫ్ స్టేట్ ఇండియన్ బ్రిలియన్స్ ఒలింపియాడ్, స్టేట్ టాపర్స్ అండ్ డిస్ట్రిక్ట్ టాపర్స్. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మా అందరి తరపున ఈరోజు అందరి సమక్షంలో మీరు అవార్డ్స్ తీసుకోబోతున్నారు. చక్కని అవార్డ్స్ మాకు ఇన్ఫ్రా డెవలపర్స్, అర్బన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ ఇవ్వడం జరిగింది. చాలా చక్కటివి, చాలా ఎక్స్పెన్సివ్తో కూడినవి. అవి ఢిల్లీలో కస్టమైజ్ చేసి మీ యొక్క ఫోటోగ్రాఫ్తో సహా అండ్ ప్రిన్సిపల్స్కి అన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మేము ప్రిన్సిపల్స్ అండ్ కరస్పాండెంట్స్కి మేము హానర్ చేద్దామనగానే కొంతమంది మేము ర్యాండమ్గా ప్రతి ఇయర్ కూడా మాకు 4 కేటగిరీస్లో బెస్ట్ ప్రిన్సిపల్, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ బెస్ట్ టీచర్స్ అండ్ గుడ్ కోఆర్డినేటర్స్ వీళ్ళందరికీ కూడా మేము ర్యాండమ్గా ఇస్తూ ఉంటాము. ఎవరికైనా మాకు రాలేదు అని అనుకోవద్దు. ఎందుకంటే మేము అందరికి ఇచ్చినా కానీ అవార్డుకి అంత వాల్యూ అనిపించదు. అందుకని మేము కొంతమందిని సెలెక్టెడ్గా అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకొంతమంది సెలెక్టెడ్గా ఇందులో కార్యక్రమం లాగా భాగంగా వాళ్ళందరినీ మేము సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. మరి ముఖ్యంగా ప్రిన్సిపల్స్ అండ్ టీచర్స్ అండ్ ఎవ్రీ వన్. ఈ యొక్క ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నట్లుంది, ఎందుకంటే నాకు తర్వాత టైం ఉంటుందో లేదో అనేసి. మొగిలి అన్న గారు థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరికీ కృతజ్ఞతలు. సూపర్. నేను స్టార్ట్ చేసుకుందాం. శుభాకాంక్షలు మాత్రమే తెలియజేయాలని దయచేసి ఒలింపియాడ్ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న అతిథులందరికీ, వేదిక ముందున్న అతిథులకి, ఉపాధ్యాయులకి, చిన్నారి బాలబాలికలకి నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఈ స్టేజ్ మీద చాలా ప్రోగ్రాములకి గెస్ట్గాను అధ్యక్షునిగాను ఉన్నాను. అన్ని ప్రోగ్రాముల కన్నా ఈరోజు ఈ చిన్నారి బాలబాలికల్ని, వారికి విద్య నేర్పే టీచర్ని, వారిని నడిపించే కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్ వీళ్ళందరినీ చూస్తుంటే మరో లోకంలో ఉన్నట్లుగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. నన్ను ఈ కార్యక్రమానికి అధ్యక్షునిగా వాళ్ళు ఎంచుకున్న ఒక చిన్న మాట మాత్రమే మీకు చెప్పి నేను 10వ తరగతిలో ఉండగా ఒక చిన్న ఎస్సే రైటింగ్ కాంపిటీషను ఎస్ఎఫ్ఐ వాళ్ళు పెడితే నేను అటెండ్ అయ్యాను. దానిలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది మొదలు ఒకసారి ఫస్ట్ ప్రైజు తీసుకున్నందుకు
అది నిలబెట్టడానికి అంటే ఒకసారి ప్రైజ్ తీసుకున్న ఉద్దేశం ప్రకారం నేను కొంచెం అందరిలో మెరుగైన స్టూడెంట్గా నాకు విద్యార్థులు ఉపాధ్యాయులు నన్ను అభినందించడం వల్ల అది నిలబెట్టుకోవడానికి ఇప్పుడు దాకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఎలా అంటే నా చదువుల్లో నేను ఎలక్ట్రికల్ ITI పూర్తయింది, డిగ్రీ పూర్తయింది, BED పూర్తయింది, BCom పూర్తయింది, డిప్లొమా అయిపోయింది, MBA అయిపోయింది. అంటే నిరంతరం చదువుతూనే ఉన్నాను ఒక చిన్న ప్రైజ్ వల్ల. అలాంటి గొప్ప ప్రయత్నమే మన రామకృష్ణ చేస్తూ ఉన్నాడు. ఈ ప్రైజులు తీసుకునే ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఎన్నో మెట్లు ఎదగడానికి ఒక చిన్న ప్రశంసే చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇంతటి మహాకార్యానికి వాళ్ళు మన రామకృష్ణ తర్వాత ఎంతో శ్రమపడ్డ నిర్వాహకులు ఎంతో ఈ కార్యక్రమం చేస్తున్నానంటే రెగ్యులర్గా స్టడీ అవర్స్లో కానీ స్కూల్లో కానీ కొంత డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అయినా కానీ ఈ యొక్క పోటీలు పెడుతున్నానంటే పర్మిషన్ ఇచ్చిన కరస్పాండెన్స్కి, ఓపిక దాన్ని ఆర్గనైజ్ చేసిన టీచర్స్కి, పాల్గొన్న విద్యార్థులకి, చిన్నారి బాలబాలికలకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు అతిథులందరినీ కొద్దిసేపు మాట్లాడిస్తాము. వాళ్ళ గొప్ప అనుభవాల్ని చాలా కొద్దిసేపు నాలాగనే వివరించి తర్వాత చిన్నపిల్లలు దూరం నుంచి వచ్చారు, ఎండ పరిస్థితులు కూడా ఉన్నాయి కనుక ఎక్కువ ప్రైజులు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి ప్రైజులు ఉన్నాయి, జిల్లా స్థాయి ప్రైజులు ఉన్నాయి, టీచర్లకు ఉన్నాయి. పిల్లలకు ప్రైజులు ఇవ్వడం చూశాను కానీ టీచర్లకి ఇవ్వడం ఇదే మొదటిసారి నేను చూస్తున్నాను. మొట్టమొదటిసారిగా కరస్పాండెన్స్కి, ప్రిన్సిపాల్స్కి, PETలకి చాలా గొప్పగా డిజైన్ చేశారు ఈ ఒలింపియాడ్ నిర్వాహకులు. ముఖ్యంగా రామకృష్ణ దీని వ్యవస్థాపక అధ్యక్షులు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ముఖ్య అతిథులుగా చాలామంది తమ ఆశీస్సులు అందజేశారు, వస్తానన్నారు. వారి ఆశీస్సులు ఉన్నాయి. మన మిత్రుడు అన్నట్లు జడ్పీ చైర్మన్ గారు ఫోన్ చేశారు. వారు కానీ తర్వాత MEO గారు కానీ DEO గారు కానీ మన రాజకీయ నాయకులు కానీ వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు నడిపించండి, వీలైతే మధ్యలో జాయిన్ అవుతానన్నారు. జాయిన్ కాకపోయినా ఈ కార్యక్రమంలో మేము ఉన్నట్టుగా భావించమని మమ్మల్ని ప్రోత్సహించారు. కాబట్టి మాకు ముందుగా అనుమతించి ప్రోత్సహించిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. మీ అందరి చప్పట్ల మధ్య థ్యాంక్ యూ. మై డ్రీమ్ స్కూల్ కరస్పాండెంట్ వరంగల్ నుంచి వచ్చారు K. శ్రీనివాస్ గారు. వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తారు. కొంచెం వాల్యూమ్ పెంచడం. ఈరోజు వేదికను అలంకరించిన రామకృష్ణ గారు మరియు తోటి కరస్పాండెంట్స్ మిత్రులు, ఈరోజు ఇక్కడ చూస్తుంటే దేశ భవిష్యత్తు మొత్తం ఇక్కడే కనిపిస్తుంది. రియలీ మీ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, మీరు అటెంప్ట్ చేసినటువంటి ఈ బ్రిలియంట్ ఒలింపియాడ్ ఎగ్జామ్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ గ్రేట్. ముఖ్యంగా ఈరోజు ప్రోగ్రామ్ కన్వీనర్ మరియు డైరెక్టర్ రామకృష్ణ సార్ని ఒక మాట చెప్పుకోక తప్పదు. మహాభారతంలో అర్జునుడు ఎలా అయితే, మహాభారతం అంటే అర్జునుడు, అలాగే ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ అంటే రామకృష్ణ సార్. మీరే గుర్తుకొస్తారు సార్. మేము వరంగల్ నుంచి వచ్చాము. మా వరంగల్ కార్నర్ను కూడా సార్ టచ్ చేయడం జరిగింది. సార్ రాండి సార్, మీ పిల్లలు పార్టిసిపేట్ చేయించండి సార్ అన్నారు. నిజంగా ఈ స్కిల్ అనేది చూసినరా, ఇది మీకు ఒక ప్రోత్సాహం. ఇది రావడం ఒక విషయం ఏదంటే ఈరోజు ఈ ప్రోగ్రామ్కు అటెండ్ కావడము, దీంట్లో విన్నర్ కావడము మీ యొక్క ఫ్యూచర్కు ఇది ఒక స్టెప్, అంటే ఒక అడుగు ముందు అన్నటువంటిది. ముఖ్యంగా ప్రతి విద్యార్థి తన జీవితంలో ఏదో ఒక మెమరీస్ ఉండాలనుకుంటుంటారు. సో ఇటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం వల్ల మనం ఏ స్థాయిలో ఉన్నామో, ఇంకా మనం ఏం చేయాలి అనేది నేర్చుకోవడం ఒకటి. అలాగే ఈరోజు ఈ పోటీలో విన్నర్స్ అయిన వారికి ఇది ఒక చక్కటి, దాన్ని ఏమంటారంటే మచ్చు తునక అనుకోవచ్చు, లేదనుకుంటే స్వీట్ మెమరీస్. మళ్ళీ ఇక ముందు నేను ఇంకెన్నో సాధించాలి. ఎస్, ఐ హ్యావ్ టాలెంట్
అన్నటువంటి నమ్మకం క్రియేట్ చేయడానికి ఇది ఒక మంచి డయాస్ నేను అనుకుంటున్నాను. ఇంకొకటి మీ అందరికీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మీరంతా విద్యార్థులు, విద్యకు మించినటువంటి ఆల్టర్నేటివ్ ఒకటి లేదు. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ పాస్పోర్ట్ టు యువర్ ఫ్యూచర్. మీరు చక్కగా చదువుకొని భవిష్యత్తు రాణిస్తే మీరు చాలా సుఖవంతమైనటువంటిది మరియు మంచి పేరు ప్రఖ్యాతులు ఆశిస్తారని నేను తప్పకుండా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ప్రోగ్రాం నిర్వహించినటువంటి రామకృష్ణ సార్ గారికి మరియు అతిథులుగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు నా యొక్క నమస్కారం. స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డ్ సెరమనీ స్టార్ట్ అవుతుంది. మధ్యలో నిమిషాలు సాంగ్స్ ఏమైనా ఉంటే పిల్లలు డ్యాన్స్కి రెడీగా ఉండండి. అన్ని రకాల అందం, ఆ చెనుకులు అవి అన్నీ ఉంటాయి. రోజులలో సీఎం రమేష్ బాబు గారు అర్బన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎం రమేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మనందరి ఆల్ స్టూడెంట్స్ హూ ఆర్ విన్నర్, ఎవరైతే విన్ కాలేదో నెక్స్ట్ ఇయర్ అందరూ విన్ కావాలి. వీళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా మేమే స్పాన్సర్ చేస్తాము. అడ్వాన్స్లో మీకు చెప్తున్నాం ఆల్రెడీ. అండ్ ఇంకోటి ఏంటంటే, యాక్చువల్లీ మేము ఇంటర్నేషనల్లో సింగపూర్, మలేషియా అండ్ మలేషియా అండ్ దుబాయ్ 3 కంట్రీస్లో మేము స్పాన్సర్ చేస్తుంటామండి. ఇండియాలో ఫస్ట్ టైం మేము స్పాన్సర్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్, కంగ్రాచులేషన్. ఈ దేశంలో మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే ఈ ప్రోగ్రాంకి భవిష్యత్తులో నేను స్పాన్సర్ చేశానని చెప్పిన రమేష్ గారికి మనందరం గట్టిగా చప్పట్లు తెలియజేద్దాం. ఇప్పుడు మరొక ఆత్మీయ అతిథులు వెంకటరెడ్డి గారు అర్బన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్నర్స్ గారిని మనందరి చప్పట్ల మధ్య వారి అమూల్యమైన మాటల్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇచ్చారు, శుభాకాంక్షలు చెప్పారు. వెంకటరెడ్డి గారి గట్టిగా మీ చప్పట్లతోటి అభినందనలు. పెద్దలు చెప్తూ ఉంటారు, మాటలు పరిమితంగా ఉండాలి. మన రియల్లీ గ్రేట్ సార్. మరొకసారి గట్టిగా మన చప్పట్ల ద్వారా అభినందనలు. చక్రి విద్యాలయ చైర్మన్ గారు డాక్టర్ సిహెచ్విఎన్ చారి గారిని మనందరి చప్పట్ల మధ్య పెద్దలు వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సభకి నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. ఈనాడు ప్రారంభించినటువంటి మన ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ మేనేజర్గా చేస్తూ అన్ని రకాలుగా సహకారాలు అందిస్తున్నటువంటి రామకృష్ణ గారికి ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, సభని అలంకరించినటువంటి యొక్క అధ్యక్షులు మిగతా అందరి అతిథులకు కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఎదురుగా కూర్చున్నటువంటి యొక్క అతిథులందరికీ కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు ప్రియమైనటువంటి యొక్క విద్యార్థులకి, ఆ తర్వాత టీచర్స్కి అందరికీ కూడాను ఒక్కసారి నా అభినందనలు తెలియజేస్తూ ఒక్క చిన్న మాట మాట్లాడతానండి. ఎందుకనంటే ఇక్కడ విద్యార్థి దశలోనే మనకి ప్రతి ఒక్క విషయంలో కూడా రేపు భారతదేశానికి కావలసినటువంటి యొక్క రాజకీయ పరమైనటువంటి యొక్క నేటి పౌరులుగా తయారవడానికి కావాల్సినటువంటి యొక్క విషయాలలో ముందుగా వాళ్ళల్లో ఒక రకమైనటువంటి యొక్క మంచి ఇంట్రెస్ట్ కలుగజేయాలి. అలా ఇంట్రెస్ట్ కలుగజేయడం కోసమే ఈ రకంగా మన ఇండియన్ ఒలింపియాడ్ అనేటువంటి యొక్క సంస్థ ద్వారా మరి అనేకమైనటువంటి యొక్క పాఠశాలలోనికి వెళ్ళి అక్కడ ఆ కరెస్పాండెంట్స్ని, ప్రిన్సిపల్స్ని అందరినీ కూడా కన్విన్స్ చేసి ఆ పాఠశాలలో ఉండేటటువంటి యొక్క విద్యార్థులందరికీ కూడా మంచిదైనటువంటి యొక్క విద్యని అలంకరించడం కోసం ప్రతి దానిలో ఏ టెస్ట్ పెట్టినప్పటికైనా లేదు మేము రాస్తాము అనేటటువంటి యొక్క ధైర్యాన్ని కలుగజేయడం కోసం ప్రోత్సహించినటువంటి యొక్క మన రామకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా అందరు కరెస్పాండెంట్స్, ప్రిన్సిపల్స్, ఆ తర్వాత విద్యార్థులు కూడా తమ యొక్క నైపుణ్యాన్ని చూపించడం కోసం పెట్టినటువంటి యొక్క టెస్టులలో మంచి ర్యాంకులు సంపాదించినందుకు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఇక్కడే కాదు, రేపు భవిష్యత్తులో ఇంటర్మీడియట్ లెవెలు, డిగ్రీ లెవెలు, యూనివర్సిటీ లెవెలు, ఆ తర్వాత ఇంకా ఉన్నట్లయితే మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనికి కూడా వెళ్ళేటటువంటి యొక్క విధంగా ఈనాడు ఒలింపియాడ్ గేమ్స్లో ప్రసిద్ధి చెందినటువంటి యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా మన పిల్లలు
పిల్లలు కూడా తయారవ్వాలనేటువంటి యొక్క అభిప్రాయంతో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి యొక్క మా సార్కి రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి. అది ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఎవరైతే కరెస్పాండెంట్స్ ప్రిన్సిపల్స్ ఉన్నారో సో వాళ్ళు ఇచ్చే సపోర్ట్ వల్ల ఈరోజు ఇంత సక్సెస్ అవుతుంది ఈ కార్యక్రమం అని. సో ఎవరైతే స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో టాపర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీ మేనేజ్మెంట్ కరెస్పాండెంట్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ప్రతి పిల్లల్ని ఈ పోటీ ప్రపంచంలో కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ప్రతి ఎగ్జామ్ని అటెంప్ట్ చేసేటట్టుగా చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మై డ్రీమ్ స్కూల్ వరంగల్ కరెస్పాండెంట్ కె శ్రీనివాసరావు గారు మాట్లాడారు. అయితే మీకు స్నాక్స్ వస్తాయి, రెడీగా ఉండండి. మన టీచర్స్ని మన కరెస్పాండెంట్ని మా ముత్తమాల ప్రసాద్ గారు చెప్పారు మొగిలి ఎక్కడుంటే అక్కడ నవ్వులు ఉంటాయని. కానీ నాకు టైం లేదు, ఒక 2 జోక్సే చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటా. నాతో పాటు మా సాయి వచ్చాడు కాబట్టి నవ్వించేవాడు యోగి, నవ్వేవాడు భోగి, నవ్వలేనివాడు మనందరం తెలుసు. యాజ్ ఏ కమేడియన్గా నవ్వితే హ్యాపీ, లేకపోతే బీపీ, నవ్వలేనివాడు పాపి. బస్ స్టాండ్లో బస్సు ఎక్కాడు, బస్సులు మొత్తం ఫుల్ అయిపోతే మనం ఎక్కడ కూర్చుంటాం? డ్రైవర్ పక్కన కూర్చుంటాం, బానెట్ అని. అక్కడ కూర్చున్నాడు, బస్సు స్టార్ట్ అయింది, సూర్యాపేటలో ఆగింది. ప్రయాణికులందరూ కింది దిగారు, టీ తాగారు, బస్సు ఎక్కారు. డ్రైవరు కింది దిగాడు, టీ తాగాడు, బస్సు ఎక్కాడు. ఎక్కిన తర్వాత చూసుకుంటే అర్థమైంది బస్సులో ఉన్న గేర్ రాడ్ కనపట్టలేదని. అందరిని అడిగితే మాకు తెలియదు అన్నారు. ఈయనకి ఇంగ్లీష్ కూడా అర్థం కాదని, ఏమయ్యా నీ పక్కనున్న కడ్డీ కనపట్టాలా నీకు తెలుసా అన్నాడు. భలేగున్నారు సార్. ఖమ్మంలో బస్సు ఎక్కిన దగ్గర నుంచి చూస్తున్నా, దాన్ని పట్టుకొని ముందుకంటాండ్రు, ఎన్నికంటాండ్రు, ఇటు పక్క అంటాండ్రు, ఇటు పక్క అంటాండ్రు. మీకు రాలేదని నేనే పీకి పక్కన పెట్టింది సార్. అంటే చిన్న చిన్న విషయాల పట్ల కూడా అవగాహన లేకుండా ఉంటుంది. విద్య ఉంటే విజ్ఞానం ఉంటుంది. రైట్. ఒకే ఒక నిమిషంలో జోక్ క్లోజ్ అయ్యే మా నాగసాయి డివోషనల్ సింగర్ ఒక నిమిషంలో క్లోజ్ అవుద్ది. పిసినారులు చాలామంది ఉంటారు. ఆ పిసినారి ఫ్రెండ్కి తన ఫ్రెండ్కి జరిగిన సంఘటన ఏందో చూద్దాం మీ నవ్వుల కోసం. ఏంటీడు నా చిన్ననాటి ఫ్రెండ్ మా ఊరు వచ్చాడు, ఇక్కడ ఉన్నట్టు వీడికి ఎట్ట తెలుసు అబ్బా? అరే అరే రే 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 బాగున్నావారా? బాగున్నా. అవునరా, నా తెలియక అడుగుతా, ఈ ఊళ్ళో మా ఇంటి అడ్రస్ ఎవరు చెప్పారా? ఓ మీ ఇంటి అడ్రస్ ఏముంది? ఈ ఊరు మొత్తంలో ఎద ఊరని అడిగిన, నీ పేరే చూపించారు నీ ఇంటి అడ్రస్. అవునా రే, నేను ఒకప్పట్లా కాదురా, మారిపోయినా. మామూలుగా మారలేదు, కానీ ఎండలో పడొచ్చు. నువ్వు ఏం తీసుకుంటారా? నువ్వు మారిన వాటినే నమ్మ, నేను ఇంకేం తీసుకుంటాను నమ్ముతాను. ఏమవుతుంది కదా, మంచినీళ్ళు చాలు, గ్లాస్ మంచినీళ్ళు అంతే. మంచినీళ్ళే అంతే కదా? అంతే. అరే బుద్ధి ఉందరా నీకు? నా ఫ్రెండ్వి 20 ఏళ్ల తర్వాత కనపడ్డాం, గ్లాస్ మంచినీళ్ళు ఏంట్రా? చక్కగా చాయో కాఫీ కోరుకో. మారినట్టు అనిపిస్తూనే ఉంది. చాయ్ 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 షుగరా వితౌట్ షుగరా? షుగరే. బుద్ధి ఉందరా నీకు? ఎండలో పడి వచ్చి చాయ్ అడుగుతావు ఎండాకాలం? కూల్ డ్రింక్ కోరుకోరా? కూల్ డ్రింక్ అంటే థమ్స్ అప్ స్ప్రైటా? స్ప్రైటేనా? నేను స్ప్రైటే తాగుతా. చిన్న బాటిలా పెద్ద బాటిలా? పెద్ద బాటిల్. కూలా వితౌట్ కూలా? మరి ఏమో కూల్ డ్రింక్ అంటేనే కూల్ ఉండాలి, అది కూడా తెలియదేమో. కూల్ ఉండాలి, కూల్ డ్రింక్ ఉంది. అరే బుద్ధి ఉందారా నీకు? ఎండలో పడి వచ్చును, రాక మా ఇంటికి వచ్చును, లంచ్ టైంలో వచ్చును, భోజనం చేయరా? భోజనం మారినట్టు అనిపిస్తుంది ఇప్పుడు. తప్పకుండా చేస్తా భోజనం. చేస్తావా? చేస్తా. వెరీ గుడ్. వెజ్జా నాన్ వెజ్జా? వెజ్జే ఉంది. నాన్ వెజ్. నాన్ వెజ్జా? నాన్ వెజ్. చికెనా మటనా? మటను. బోనా బోన్లెస్సా? బోన్ ఉండాలి, కొద్దిగా గట్టిగా ఉంటుంది బోన్ ఉంటేనే. అంతేనా? తప్పదా? తప్పదుగా. నీకు ఒక మాట చెప్తారే, కొత్తగా పెళ్ళి అయింది, మా ఆవిడకి వంట రాదురా, ఇప్పుడు మొదలు పెడితే అవుతుందిరా, నన్ను అర్థం చేసుకోరా. కాబట్టి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తా, తాగి వెళ్ళిపో. నీ బతుకు చెప్పు. నేను అందుకే చెప్పాను ముందే మంచి లేవు అని. అరే మంచినీళ్ళు ఇస్తా కానీ ఫ్రిడ్జ్ వాటరా కొండ వాటరా? నేను అందుకే చెప్పాను మంచినీళ్ళు కంటే నువ్వు ఏది పనికిరావు. చూసినవా, అది మొగిలంటే. థ్యాంక్ యూ సో మచ్.
ఎందుకంటే వెరీ గుడ్. విద్యార్థులకి గౌరవం అంటే చాలా గొప్ప విషయం. మళ్ళీ మా రోజులు కూడా ఈరోజు గుర్తొచ్చాయి. ఇట్లాంటి కార్యక్రమాన్ని పెట్టిన అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వేదికనికి ఇచ్చిన ముగిలన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇందాక మేడం ప్యారడీ సాంగ్ పాడిన తర్వాత నేను 10th క్లాసులో ఉన్నప్పుడు ఒక ప్యారడీ సాంగ్ రాశా. ఈ క్లాసుకు నేనే లీడరు, క్లాస్ అందరికీ నే లీడరు, అల్లరి చేసే పిల్లవాడిని అరికట్టివాడిని నేనే క్లాసు లీడరు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ యొక్క పండగ ప్రధాన ఉద్దేశం అవార్డ్స్ ప్రదానం. మీరు ఇంటికాడ ప్రారంభమయ్యే ముందుగా ఏ నిక్కర్ వేసుకోవాలా, ఏ ప్యాంట్ వేసుకోవాలా, ఫోటోలో పడాలా, అవార్డు తీసుకోవాలా అని ఎంతో ఉత్సాహంగా తల్లిదండ్రులు బాగా వాళ్ళకి జుట్టు అనగకపోయినా అనిగేటట్టు దుబ్బి తీసుకొని ఇక్కడ దాకా వచ్చారు. ఆ యొక్క సంబరాలు అవార్డు ఫంక్షను ప్రారంభం అవుతుంది. మొట్టమొదటిసారిగా ఈ యొక్క అవార్డులు సిస్టర్ ఆర్తి కుజూర్ గారు, సెంట్ యాంటోనీ స్కూల్, జూలూరుపాడు, కొత్తగూడెం. త్వరగా రావాల్సిందిగా మనం చేయించున్నాము. గట్టిగా చప్పట్లు సరిపోవు. దయచేసి మేడం ప్లీజ్ అలంకరించవలసిందిగా. వేదిక మీద ఉన్న పెద్దలు దయచేసి అవార్డులు ఇచ్చే సమయంలో మీరు కూడా పక్కన ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు కొద్దిసేపు సమయం పడుతుంది. ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ నుంచి సార్ గెస్ట్లు అందరూ పాల్పంచుకోవాలి. కూర్చోండి మేడం, కూర్చోండి. బేబీ మూన్ స్కూల్ నుంచి ఐ నాగేశ్వరరావు గారు వేదికపైకి రావాల్సిందిగా. ఐ నాగేశ్వరరావు గారు, బేబీ మూన్ స్కూల్. రాకేష్ కుమార్ గారు, బేతల్ కాన్వెంట్ హై స్కూల్, జడ్చర్ల. వరాల్ ప్లీజ్. ఎండి ఇంతియాజ్ ఆలీ గారు, మదర్ చాయిస్ స్కూల్, వరంగల్. వచ్చారా సార్ ఆలీ గారు? బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డ్, బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డ్ ఇంతియాజ్ ఆలీ గారు, వరంగల్. ఎం ప్రసన్నరావు గారు, రెజోనెన్స్ స్కూల్, శ్రీనగర్ కాలనీ, ఖమ్మం. తెలంగాణ విద్యారణ్య హై స్కూల్, అఫ్జల్ పాషా గారు, బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డ్. బ్రదర్ సంతోష్ గారు, సెయింట్ తెరీసా హై స్కూల్, రామకృష్ణాపురం. వచ్చారా సార్? సిస్టర్ కె ఉషా గారు, సెయింట్ ఎలసియస్ స్కూల్, తనికల్లా, బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డ్. బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డ్. Santosh from St. Teres High School. School of Excellence Award goes to My Dream School, Rangasaipet, Warangal. School of Excellence Award goes to My Dream School, Rangasaipet, Warangal. School of Excellence Award goes to Shine India School, Khammam. Shine India School, Khammam. School of Excellence Award goes to Shine India School, Khammam. Best Correspondent Award goes to P. Narsaya, Arvinda Public School, Warangal.
చప్పట్లు మారుమోగిపోవాలి. అర్బన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ హై స్కూల్ మహబూబాబాద్. జీ ప్రనూష ఫ్రమ్ గీతాంజలి హై స్కూల్. జీ హనుష. గట్టిగా క్లాప్స్. అను కే నవదీప్. కే ధరణి తనికెళ్ళ హై స్కూల్ నుంచి వచ్చారు. ఏ అంకుర మోక్ష ఫ్రమ్ అమిలి హై స్కూల్. కే అంకుర మోక్ష ఫ్రమ్ అమిలి హై స్కూల్. నెక్స్ట్ స్టేట్ టాపర్ గోస్ టు. వేదిక మీద ఉన్న పెద్దలు తలా ఒక స్టూడెంట్ని గౌరవించాలని మనవి చేస్తూ నో టి సాయి శ్రీనిధి ఫ్రమ్ శ్లోక సూర్యాపేట. వెళ్ళమ్మా, వెళ్ళు తల్లి. స్టేట్ లెవెల్ విన్నర్స్ ఇమ్రాజ్ ఆసిఫ్ ఫ్రమ్ బేతల్ కాన్వెంట్ హై స్కూల్ మహబూబా నగర్. ఏవి చప్పట్లు. మీ ఫ్రెండ్స్కే కదా వచ్చింది గిఫ్ట్లు. అవార్డు ఎవరికి వచ్చింది? మీ ఫ్రెండ్కే. మీరు కూడా ఇన్స్పైర్ కావాలి, ఓకేనా? ఇమ్రాజ్ ఆసిఫ్ ఫ్రమ్ బేతల్ కాన్వెంట్ హై స్కూల్ మహబూబా నగర్. నెక్స్ట్ వెంటనే మీ దగ్గరికి స్నాక్స్ రాబోతున్నాయి, వాటర్ ఉన్నాయి. నిధిశ్రీ ఫ్రమ్ ఓకే. కాకతీయ హై స్కూల్ సూర్యాపేట. నిధిశ్రీ. వెళ్ళు నాన్న. ఒక్కొక్కరి ఫేస్లో చూడండి ఆ స్మైల్, ఆ డిగ్నిటీ ఎంత బాగుందో. ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ స్టేట్ లెవెల్. సెంట్ ఆన్స్ స్కూల్ ముదిగొండ. ఫ్రమ్ సెంట్ ఆన్స్ స్కూల్ ముదిగొండ. CHRN ఫ్రమ్ సెంట్ ఆన్స్ స్కూల్ ముదిగొండ. నెక్స్ట్ బీ రెడీ టు డిస్ట్రిక్ట్ టాపర్ ముదిగొండ. బీ రెడీ. కంగ్రాట్స్ అమ్మా. విన్నర్స్ అందరికీ శుభాకాంక్షలు. వెరీ గుడ్. నెక్స్ట్ రాతల్లి. స్పీడ్. పిల్లలు మీ ప్రతి ఫోటో కూడా తీసుకోవాలి. విన్నర్స్ ఎవరైతే ఉన్నారో మన ఆర్కే సార్ అడిగితే మీ ఫోటో ఇస్తారు. స్కూల్ శ్రీనగర్. అశోక్ గారు ప్రతి విద్యార్థిని ఒక పిక్ ఉండాలి. గాయత్రి తన్విష ఫ్రమ్ రెజోనెన్స్ స్కూల్ శ్రీనగర్ కాలేజ్. స్టేట్ అవార్డు అందరూ అయిపోయారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ పేరు ఎవరు? రుద్రాజ్ చౌదరి ఫ్రమ్ షైన్ ఇండియా స్కూల్ ఖమ్మం. సెకండ్ క్లాస్ మ్యాథ్స్ సబ్జెక్ట్. షైన్ ఇండియా స్కూల్ నుంచి. ఫ్రమ్ షైన్ ఇండియా హై స్కూల్. హీ గాట్ 42 మార్క్స్ అవుట్ ఆఫ్ 50. రుద్రాజ్ చౌదరి ఫ్రమ్ షైన్ ఇండియా హై స్కూల్ సెకండ్ క్లాస్. సార్ మీరు కొద్దిసేపు కూర్చోండి. కొత్తగూడెం మోడల్ స్కూల్ కొత్తగూడెం థర్డ్ క్లాస్. షీ గాట్ డిస్ట్రిక్ట్ టాపర్ ఇన్ స్టేట్ మ్యాథ్స్ ఒలింపియాడ్. 42 మార్క్స్ అవుట్ ఆఫ్ 50. ఓ గట్టిగా క్లాప్స్. నెక్స్ట్ ఎవరు? డి అక్షర. అర్చన వచ్చావా? ఇది అయిపోయింది. మోక్షిత్ నాయక్ ఫ్రమ్ సెంచరీ స్కూల్. అయిపోయిందని ఇది మోక్షిత్ నాయక్ దా అయిపోయింది. మోక్షిత్ నాయక. నెక్స్ట్ సంకీర్తన ఫ్రమ్ అరవింద పబ్లిక్ స్కూల్ వరంగల్. సంకీర్తన వెళ్ళమ్మా. వెరీ గుడ్. ప్రవీణ్ కుమార్ ఫ్రమ్ 9th క్లాస్ ఎస్ఆర్ అప్పర్ ప్రైమరీ స్కూల్. హీ గాట్ 43 మార్క్స్ అవుట్ ఆఫ్ 50. ఓ సూపర్. గుండి సోహన్ ఫ్రమ్ స్మైల్ డీజే హై స్కూల్ హన్మకొండ. హీ గాట్ 44 మార్క్స్ అవుట్ ఆఫ్ 50. గట్టిగా క్లాప్స్ ప్లీజ్. శ్రైన్యశ్రీ ఫ్రమ్ 7th క్లాస్ త్రివేణి స్కూల్ కొత్తగూడెం. షీ గాట్ 44 మార్క్స్ అవుట్ ఆఫ్ 50. సూపర్. గట్టిగా క్లాప్స్ అందరూ మర్చిపోవద్దు. నాగ సహస్ర ఫ్రమ్ మై డ్రీమ్ స్కూల్ వరంగల్. షీ గాట్ 41 మార్క్స్ అవుట్ ఆఫ్ 50. వెళ్ళు. గట్టిగా క్లాప్స్ మర్చిపోవద్దు. ఎస్కే సమీరా ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ ఎస్ఆర్ ప్రైమరీ స్కూల్. ఎస్కే సమీరా. వెళ్ళమ్మా. తనుశ్రీ. సార్ మిగతా ఇద్దరు కూడా జాయిన్ కాండి సార్. మిగతా ఇద్దరు కూడా జాయిన్ కాండి. She got 43 marks out of 50.
రండి సార్, ఏం కాదు. ఇంకా చాలామంది ఉన్నారు. విన్నర్స్ అందరికీ గట్టిగా చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. B. Sahasra from Om Aditya Gayatri School, Timmaravpet, Khammam. She got 40 marks out of 50. వెళ్ళు. తీసుకున్న వాళ్ళు స్టేజ్ దిగండి. తెగొద్దు నాన్న, గ్రూప్ ఫోటో ఉంది, ఎవరు వెళ్ళిపోవద్దు నాన్న. అవార్డులు తీసుకున్న వాళ్ళు స్టేజ్ దిగొద్దు. Pratibha Vidyalayam, Kalluru. గ్రూప్ ఫోటోస్ ఉన్నాయి. 41 marks out of 50. గ్రూప్ ఫోటో ఉంది, ఎవరు అవార్డులు Ludwig from Sarvagna, the New Gen School, Khammam. He got 44 marks out of 50. సార్ పిల్లలు వెళ్ళొద్దండి, గ్రూప్ ఫోటో ఉంది. పిల్లలు ఎక్కడికి తీసుకున్న వాళ్ళు ఉండండి, గ్రూప్ ఫోటో ఉంది. అశోక్. B. David Raj from St. Xavier CM School, Kottagudem. He got 42 marks out of 50. K. Achyut from Sri School, Kodada, Suryapeta district. He got 41 marks out of 50. చారీ గారు మీరు కూడా పాల్పంచుకోండి పిల్లలతో. చారీ గారు. అవార్డ్స్ తీసుకున్న పిల్లలు స్టేజీ దిగొద్దు నాన్న, గ్రూప్ ఫోటో ఉంది. K. Srija, 7th class. She got 42 marks out here. From St. Teresa's High School, R.K. Puram, Khammam. She got 40 marks out of 50 in State Cyber Olympiad. Shivabala Tripura from Blossoms High School, Khammam. She got 44 marks out of 50 in State English Olympiad. అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోవద్దు, గ్రూప్ ఫోటో ఉంది. Chauhan from Little Indians High School, Khammam. He got 40 marks out of 50 in State Science Olympiad. Missy Paul from St. Mary's High School, Dammapeta, Kottagudem. She got 44 marks out of 50 in National General Knowledge Olympiad. Sai Tej from St. Mary's High School,
అయిపోలేదు, చాలా ఉన్నాయి. High School, Sattupalli. She got 42 marks out of 50 in Creative Painting Olympiad. Indian Brilliant Olympiad State Level Award Ceremony. High School, Vaira. She got 44 marks out of 50 in State Science Olympiad. Me. S. Sharanya from Shastra, the New Age School, Suryapet. She got 43 marks out of 50 in State Max Olympiad. చప్పట్లు మర్చిపోతున్నారు, గట్టిగా క్లాప్స్, అభినందనలు. N. Kavya from New Sloka School, Khammam. She got 41 marks out of 50 from State English Olympiad. A. Sahasra from Srinarayana High School, Khammam. She got 42 marks out of 50 in Creative Painting Olympiad. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్కూల్ యాన్యువల్ డేకి యాంకర్ కావాలంటే సంప్రదించండి. నెక్స్ట్ ఇంకా ఉన్నారా? అవార్డ్స్ మీ పేర్లు చెప్పారా? చైర్స్ తీయండి, చైర్స్ మీద సార్లు ఉంటారు, ఆ బాటిల్స్ కూడా తీయండి. అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరూ స్టేజ్ పైన ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఎవరైనా మిగిలి డ్యాన్సులు కంటిన్యూ ఉంటే డ్యాన్స్ వేసే పిల్లలు నీల్ డౌన్ ప్లీజ్. తల్లిదండ్రులు, టీచర్స్ ప్లీజ్, మీకు టైం ఉంటుంది. ముందు మన ఫోటోగ్రాఫర్ తీసాక మీరు ఫోటోగ్రాఫర్కి అవకాశం ఇవ్వకపోతే మీ ఫొటోస్ రావు. బాల్కనీలో ఉన్న పిల్లలు ప్రశాంతంగా చూస్తున్నారు, వాళ్ళకి సూపర్ అండి, ఏం ఇబ్బంది లేదు. బాల్కనీ వాళ్ళకి హ్యాపీగా. అందరూ గెస్టులు సార్, స్టాఫ్, గెస్టులు, ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ స్టాఫ్, అందరూ హ్యాపీగా నవ్వండి. మళ్ళీ దిద్దాలండి. మీ బాబు రాలేదు, ఏడన్నాడు? అమ్మా పాప ఏడన్నావు? నస్లిమా అర్థం కావట్లా. ఉన్నావు నానా? నిసిపాల్ ఎక్కడున్నావా? ఓకే ఉంది. ఆకలి అవుతుందా? రైట్, అశోక్ గారు తీసారా? రైట్. ఇప్పుడు స్టేట్ వాళ్ళు ఉండి మీకు రండి. ఓన్లీ స్టేట్ అదిరిపోద్ది, ఇంకా తిరుగుండదు. మా అమ్మాయి మొహం కనపట్టలేదు సార్ అనే ప్రాబ్లం ఉండదు. మా ఊడి ఫేస్ కనపట్టలేదు సార్ అనే ప్రాబ్లం ఉండదు. నవ్వండి, స్మైల్ ప్లీజ్. రైట్, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ గర్ల్స్ రండి. ఓన్లీ వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అందరు కనపడుతున్నారమ్మా? మేడం గారు చెప్పండి, మీ అమ్మాయిలు అందరు కనపడుతున్నారా? స్మైల్. వెరీ గుడ్. ఇప్పుడు బాయ్స్ మీరు వెళ్ళండి ఒక పక్క. వెరీ గుడ్ నానా, కొద్ది కింది దిగు. అది అటు చూడు, అన్నయ్య ఎక్కడ ఉన్నాడు? అది అందరు స్మైల్ ఇవ్వండి చక్కగా, హ్యాపీగా. చిగుళ్ళు అది రైట్. మరి వీళ్ళకి ఎవరు తిన్నారు? నేను అసలే ఒంటి కాలు మీద వేసిండు. రైట్.
లేండిగా వీరిని సత్కరించవలసిందిగా ప్రసాద్ గారు ఆర్కే అంతోటి ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ స్టాప్ రండి అమ్మ, మీరు కూడా నిలబడండి సార్తో పాటు. అమ్మాయిలు నిలబడండి. ఆ సెలవు నాకు అమ్మ, అటుపక్క కొద్ది మంది ప్రసాద్ గారితో కొద్ది మంది. అది నెక్స్ట్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ పిల్లలు చప్పట్లు. మనకి ఈరే కాదు, నెక్స్ట్ ఇయర్ కూడా స్పాన్సర్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత గొప్ప మనసు కదా. రెడీ, గట్టిగా క్లాప్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సెలవు అయ్యండి, ప్రసాద్ గారు కప్పుతారు వారికి జ్ఞాపిక. అవును, పట్టుకోతాను. అది గట్టిగా క్లాప్స్ ప్లీజ్. నెక్స్ట్ ఆరోన్ గారిని స్టేజీ అలంకరించవలసింది. సార్ న్యూస్లో రండి సార్, గట్టిగా క్లాప్స్. ప్రసాద్ గారు ప్లీజ్, మా సభాధ్యక్షులు ముత్తమాల ప్రసాద్ గారు కూర్చోవాలి. మమ్మల్ని తన కామెడీతో అలరించిన మా నాగసాయి గారిని కూడా కూర్చోవలసింది కదా. కూర్చో, ప్రసాద్ గారు ఫోటో కాలే. నాగసాయి గారు. నెక్స్ట్ ఆర్కే గారు. నెక్స్ట్ ఆర్కే గారు. ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ సంస్థ అధినేత ఈరోజు ఇంతమందిని వివిధ జిల్లాల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఇంతమందిని కలిపి అందరికీ అవార్డులు ఇచ్చిన ఆర్కే గారికి గట్టిగా చప్పట్లు. అందరికీ చప్పట్లు కొట్టించిన మన మొగిలి గునగర్ గారికి సన్మానం. నీకు కూడా చాలా అందరు రండి సార్, రండి అమ్మా. ది బెస్ట్ కమెడియన్ మొగిలి గునగర్ గారికి చిరు సన్మాన కార్యక్రమం. ఇంతసేపు తన చక్కని వ్యాఖ్యానంతో అందరినీ అలరించాడు. వారికి చిరు సన్మానం. హృదయపూర్వక ధన్యవాదాలు వారికి. రా తల్లి. కూర్చో. గట్టిగా క్లాప్స్ ప్లీజ్. రా తల్లి, మా తల్లి కదా, కష్టపడ్డా. ఆగమ్మా. అందరూ గట్టిగా చప్పట్లు. బ్లోసమ్స్ హై స్కూల్ కరాటే కింగ్స్ ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సార్. అలాగే మా అశోక్ గారికి, అన్ని స్కూల్స్ పిల్లలకి, తల్లిదండ్రులకి, కరెస్పాండెంట్లకి, ప్రిన్సిపాల్స్కి, టీచర్స్కి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బ్లోసమ్స్ హై స్కూల్ కరాటే మన ముందు, అలాగే ఇండియన్ థ్యాంక్ యూ తల్లి. మరి అదేవిధంగా మన ముందుకు ఇచ్చేసి A very good afternoon to everyone. First of all, I would like to say thank you to Ramakrishna Garu. And secondly,
our correspondent sir, Naveen sir, and our principal sir, Sadan sir. I feel very lucky being a student to find a place among such dignitaries. I think this is not only my success but also the success of our New Sloka school. I really feel so happy to receive this award. Actually, this is unexpected one. Of course, I have confidence in myself, but of course, this is unexpected. I would like to express my special thanks to our correspondent sir and our principal sir and also our English ma'am, Manjula ma'am. And my heartful thanks to our principal Sadan sir, because from the day I wrote the test, he is strongly believing in that. Definitely I'll be the winner and I'll score good marks. Sir, I didn't lose your trust. I kept your trust, sir. I'm really happy, and one thing I want to share with you all is that the day we came to know that I got district topper rank in this test, our correspondent sir, principal sir and our English ma'am were very happy throughout the day. I'm so glad that I became the reason of their happiness and I am the reason of their smile the whole day. Last but not least, I'm really so proud to say that I am your student, sir. Thank you.